ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఆన్ రికార్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ అథెంటిక్, ఎవ్రీథింగ్ ఈజ్ ఒరిజినల్లీ రిటర్న్. అండ్ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ప్రతిదానికి ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలుగుతాను. అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే నాట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రికెట్స్ అనే క్యారెక్టర్, దానికి మనకు అష్టావక్ర స్వామి వారు ఒక ఆయన ఉన్నారు. సో అలా ప్రతిదానికి నా దగ్గర ఐ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ ఫిల్మ్. సో దట్ వే ఇట్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ దట్ విల్ స్టాండ్ అపార్ట్ బికాస్ ఇట్స్ ఎ ఒరిజినల్ అథెంటిక్ ఫిల్మ్. ఇవాళ ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఎన్ని సినిమాలు వస్తున్నాయి సార్ మనకి, ఒరిజినల్ సినిమాలు authentic stories toti. So that way I am 100% sure it will stand out. Good. Again a little extension. What is your best challenge and a worst challenge in handling this script? Leda ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయడంలో కథ అనుకున్న దగ్గర నుంచి బెస్ట్ ఛాలెంజ్ దట్ హ్యాస్ రియల్లీ, అంటే నీలో ఉండే ఒక స్టామినాని కానీ లేకపోతే నీలో ఉండే ఒక మెరిట్ని కానీ ఎస్కవేట్ చేసిన ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి, డిప్రెస్ చేసే ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి, మనిషిని కిల్ చేసే ఛాలెంజెస్ కొన్ని ఉంటాయి. కరెక్ట్. బెస్ట్ ఛాలెంజెస్ ఏంటి, కిల్లింగ్ ఛాలెంజెస్ ఏంటి నీకు? ఫస్ట్ బెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే విలన్ని పట్టుకోవడం. ఎందుకంటే రాసుకున్నప్పుడు చాలా ఈజీగా రాసేసాం. అది ఎలా అంటే హౌ విల్ సమ్వన్ పర్ఫార్మ్ దట్, ఆ రికెట్ అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనేది కొంచెం అటు ఇటు అయితే నవ్వేస్తారు జనాలు, కామెడీ అయిపోద్ది అది. అది కానీ కామెడీ అయిందంటే ఇంకా సినిమా గోస్ ఫర్ టాస్, అయిపోయింది సినిమా. అది కామెడీ అవ్వకూడదు, చూస్తే మనకి సేమ్ అంత ఇంపాక్ట్ఫుల్గా ఉండాలి. అది ఎంత ఇంపాక్ట్ ఇస్తే సినిమా అంత వర్కౌట్ అయింది. అవును, దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ మీ. అండ్ ఐ థింక్ వి ఫౌండ్ ద బెస్ట్. నోబడీ కెన్ రీప్లేస్ హిమ్. వి ఫౌండ్ ద బెస్ట్. రైట్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వరల్డ్ బిల్డింగ్. సో కిష్కిందపురి అనే ఒక ప్లేస్లోనే ఉన్నాను నేను అని ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. ఎక్కడో యూనివర్స్ క్రియేట్ అవ్వాలి. తక్కువ నేను హైదరాబాద్లో ఉన్నాను, లేకపోతే నేను అక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఉన్నాను ఫీల్ అవ్వకూడదు. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నాను ఫీల్ అయ్యాడంటే అయిపోయాం. దట్ వాజ్ అ ఛాలెంజ్. నాకు చాలామంది చూసిన తర్వాత అసలు సినిమా మొత్తం ఒక డిఫరెంట్ ప్లేస్లో జరుగుతున్న ఫీలింగ్ ఉంది, ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నప్పుడు నాకు అది అమ్మ పోన్లేరా ఇక్కడ సక్సీడ్ అయ్యామని అనిపించింది. బికాస్ దానివల్లే మేము ఆ వింటేజ్ కార్స్, వింటేజ్ ట్రైన్ మొత్తం ఒక కైండ్ ఆఫ్ లుక్ అండ్ ఫీల్ మేము సెట్ చేసాం సినిమాకి. ఆ లుక్ అండ్ ఫీల్ మొత్తం సెట్ చేసిన దానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే టు బిల్డ్ దట్ వరల్డ్. అది కనెక్ట్ అయినందుకు నేను హ్యాపీ. సో దట్ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. వర్స్ట్ ఛాలెంజ్ ఐ థింక్ వాజ్ ద క్లైమాక్స్ ఫర్ మీ. నాకు క్లైమాక్స్ ఏంటంటే కాన్సెప్చువల్లీ చాలా డీప్ రూటెడ్ కాన్సెప్ట్ ఉంది నా దగ్గర. ఆ డీప్ రూటెడ్ కాన్సెప్ట్ ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. అదేంటి మళ్ళీ పారాడాక్సికల్, ఎందుకు అర్థం కాదు ఇంత సినిమా అర్థమైన వాళ్ళకి? అది అలా కాదు సార్. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూర్చుని ఒక క్లాస్లో కూర్చుని ఎవరైనా లెక్చరర్ ఏదైనా చెప్తున్నప్పుడు కొన్ని థింగ్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి, కొన్ని థింగ్స్ డిఫికల్ట్గా అనిపిస్తాయి అర్థం చేసుకోవడానికి. ఆర్ క్లైమాక్స్ ఈజ్ లైక్ మన మైథాలజీ నుంచి వచ్చిందే, మన స్క్రిప్చర్స్ నుంచి వచ్చిందే. బట్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ అంటే కానీ ఇన్ డెప్త్ ఉంటుంది అది. మీకు బయటికి సినిమాలో కనిపించే అంత సింపుల్గా ఉండదు అది, లోపల చాలా ఉంటుంది దాంట్లో మ్యాటర్. అవును. ఇప్పుడు త్రయీ విద్య అనేది ఉంది. అవును. ఐఎమ్ 100% షూర్ చాలా మందికి తెలియదు అదంటే ఏంటో కూడా. అదేలే, చాలా విషయాలు తెలియని వాళ్ళు పబ్లిక్లో చాలా మంది ఉన్నారు. సో నాకు తెలీదు, నేను తెలుసుకుని తీసాను తప్ప గట్టు నువ్వు కదా తీయాలి కాబట్టి తెలుసుకుని. కరెక్ట్. నాకు కూడా తెలీదు, నేను తెలుసుకుని అది తీసాం. అది తీయడం వల్ల 10 మందికి తెలుస్తుంది కదా అనే ఒక హ్యాపీనెస్ కూడా ఉంది. అది ఇప్పుడు ఏంటంటే మనకు తెలియని విషయం చెప్తున్నప్పుడు కొంతమంది అరే ఇదేదో కొత్తగా చెప్తున్నాడు అని ఎక్సైట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏంట్రా ఇదేదో చెప్తున్నాడు. అది పెద్ద టాస్క్, అది నాకు చాలా పెద్ద ఛాలెంజ్ అది. బట్ ఐ థింక్ దానివల్ల పెద్దగా కంప్లైంట్ లేకుండా అందరికీ నాకు ఇప్పుడు అంటే నాకు వస్తున్న కాల్స్లో కానీ ఎవరు స్పెసిఫిక్గా దాని గురించి మాట్లాడలే. ఇక్కడ అయిపోయింది సినిమాలో, అది కలిసిపోయి మొత్తం ఒక ఫ్లోలో టోటాలిటీలో నచ్చిందిరా అమ్మాయి అనుకున్నా. అదేంటంటే మనకి లలిత శాస్త్రంలో కూడా ఉంటుంది ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేది. సో డిజైర్, థాట్ అండ్ యాక్షన్, ఆ 3 ఒక చోట ఉంటేనే ఆ ప్రాణం ఉన్నట్టు, అవి విడిపోయిన రోజు ఆ ప్రాణం కనుమరుగు అయిపోతుంది అనేది చాలా వెరీ డీప్ కాన్సెప్ట్ సార్ అది. యాక్చువల్లీ అంటే నాకు తెలిసి వేరే ఫిలిమ్స్లో దాని గురించి టచ్ చేయలేదు. అది టచ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు వాట్ ఈజ్ ఈజియర్ ఫర్ మీ, ఆల్రెడీ టెస్టెడ్ అండ్ ట్రైడ్ ఫార్ములా ఈజ్ ఈజియర్ ఫర్ మీ కదా ఎవరికైనా. కాకుండా కొత్తగా ఏదో చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొంచెం ఆ ఛాలెంజ్ అయితే ఉంటుంది. చాలా పురిటినొప్పులు పడ్డాం మొత్తానికి అయితే సినిమాకి. అండ్ ద వాయిస్ బిహైండ్ సువర్ణమాయ వెతకడం అయితే నేను అందరికీ నరేట్ చేసేవాడిని. నేను నరేట్ చేస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది అది, నాకు ఎగ్జాక్ట్ అలానే కావాలి, ఏమాత్రం డిఫరెన్స్ ఉండకూడదు.
అది వెతికి వెతికి ఒక 60-70 మందిని వెతికి ఫైనల్గా ఫౌండ్ సంబడి. ఎస్ హవెవర్ ఆల్ ఫర్ ది బెస్ట్, థ్యాంక్ యూ. ఆల్ ఫర్ ది బెస్ట్. యా యా అండ్ బాగుంది సినిమా 100%. థ్యాంక్ యూ. చూడాల్సిన సినిమా, ఎడ్జ్ ఆఫ్ ది సీటు, థ్రిల్లింగ్గా ఉంది ఉన్నంతసేపు. ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా, బోర్ కొట్టకపోతే చాలు. అవును సార్, అదే ఫస్ట్ స్కోర్, కరెక్ట్. ఫస్ట్ స్కోర్. ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఆల్ యువర్ కమింగ్ అటెంప్ట్స్ అండ్ ఎండివర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. గుడ్ లక్, గుడ్ లక్. ఇది కౌశిక్ పెగళ్లపాటి ప్రయాణం ఈ కిష్కిందాపూర్లో. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.